ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుని వచ్చారా? ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయి అంకుల్. ప్లీజ్ ప్లీజ్ అంకుల్. మీరు లోపల పదండి. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద 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 పద. ఆంటీ, ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు. లక్ష్మి, ఏంటి అలా చూస్తుండిపోయావు? మీ వదిలి లోపల తీసుకెళ్ళి దిష్టిది. వెళ్ళు. రండి లోపల. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చేసింది? ఇప్పటికైనా చేయి దాటిపోలేదు. వాడికి నిజం చెప్పే, లేకపోతే నేను చెప్తాను. వద్దంక, ముందుగానే స్టేషన్కి వెళ్ళుంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో. ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని విడతీయడానికేగా అంకుల్. అమ్మా అంకుల్, కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు. నాకు మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు, బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను. నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను, అంతే. బాధపడకు అంకుల్, రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి. వస్తాను. నిజంగా? అవును, చాలాసేపు ఎదురు చూసాం. ట్రైన్ కదిలిపోయింది. ఆ తర్వాత మా సరోజ ఏమైందో మాకు తెలీదు. దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ను మా అన్నయ్య ఫ్రేమ్ చేయించాడు. ఇప్పటికీ మా సరోజ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో. అదృష్టవంతురాలు. ఎందుకని? మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు. నేను ఒప్పుకోను. పాప మా రోజు ట్రైన్ తప్పిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదు. అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టమే ఉంది. జ్ఞాపకం శాశ్వతం కాబట్టి. అవును, జ్ఞాపకం శాశ్వతమే. కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే. ఏమిటి మీరు మాట్లాడేది? ఏముంది, మీరు చెప్పిన దానికి పొడిగింపు. స్వప్న ఎప్పుడు అంతే వదినా, ఒక్కోసారి తన మాటలు అర్థం కావు. ఏ, నేను తెలుగులోనే మాట్లాడతానే. తెలుగులో కాదు, తెలివిగా మాట్లాడుతావు, అందుకని నాకేం అర్థం కావు. అరే, ఇదేమిటి ఇలా వేశారు? అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు. మీరు మీ ఇంట్లోంచి బయటికి వేశారేమిటి? అవును, అందరిది స్వార్థం. కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని. అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడన్నమాటేగా. కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు. అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా? అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను. అవి మీరు వేసిన పాదాలతో కలిపాను. అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట. చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు. ఎక్కడ నేర్చుకున్నారు? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో బాధి మరీ నేర్పారు. నాకు చాలా పరిస్థితులు వచ్చాయి, కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు. మీ మాస్టర్ పేరు అదృష్టం, మా మాస్టర్ పేరు చెప్పానుగా దురదృష్టం. సంవత్సరాలు నేను చెప్తున్నాను. ఇదిగో ఆ చెట్లకి చెప్తే అవన్నా మన పెళ్లి చేసిన పెంట్ల పేరయ్యా. ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడను కర్రీ కనకయ్య.